మొక్కజొన్న వేసాం సార్. ఇది మొక్కజొన్న మనకు ఆధారకం ఇదే. ఎకరాకు వచ్చేసి 35,000 ఖర్చు వస్తుంది. కాబట్టి మొక్కజొన్న వేసుకుంటేనే ఇంత రూ. 10 వస్తుంది. ఏరేది ఆధారకం లేదు. నీటి ఆధారకం ఉండాలి దీనికి. ఖచ్చితంగా నీరు ఉంటేనే పండేయగలుగుతుంది ఇది. కాబట్టి దీనిలో కానీ ఎండు తేవలు ఒకరోజు చూపినాయి. కాబట్టి ఇంక పంట సాగు తగ్గిపోయింది. నిరుడికి ఏటికే తగ్గిపోయినది. దీన్ని ఏదన్నా కానీ ఒకరు ఆలోచించి మాకు మేలు అన్నిటికీ మేలు సార్. అది మాకు ఉండేది ఇదే కాబట్టి అవకాశం మొక్కజొన్న తప్ప ఇప్పుడు పోబెట్టేది ఏది లేదు. అంత ఇంత ఇదే అవకాశం వచ్చింది కాబట్టి దీని మీద ఆధారపడినాం. ఎకరాకు వచ్చేసి ఇంకా ఈ లెక్క వస్తుంది సార్. ఇది ఎకరాకు వచ్చేసి దాదాపు 30 నుంచి 35,000 పెట్టుబడి వస్తుంది. 20,000 రూపాయలు గుర్తు వస్తుంది. ఎకరాకు మనకు వచ్చేసి ఎకరాకు 30 క్వింటాలు వేసుకున్నా కానీ సరదౌటు మనకు 2,000 రూపాయలు 60,000 లెక్క వస్తుంది. ఇది 35,000 రూపాయలు, అది 15,000 రూపాయలు. ఒక పైరు పైన ఒక పైరు గిట్టుబాటు అవుతుంది సార్. 2 రూపాయలు అది నీటి పారకం కాబట్టి గిట్టుబాటు ఆడికాడికే నీటికి ఏడుకి తగ్గిపోయింది రేటు. నీటికి 2,500 ఉన్నది, 2,000 2,100 అంటున్నారు కింటా వచ్చేసి దిగజారిపోయింది. అంత లేదు సార్, ఆడికాడికే ఉన్నాయి. అందుకే వచ్చేసి మాకు ఏదైనా అది గిట్టుబాటు దయచేసి పెంచితే మాకు ఒక 10 రూపాయలు గిట్టగలు తగ్గి మందముడులు పెరిగిపోయినాయి, లేబర్ ఖర్చు పెరిగిపోయింది, ట్రాక్టర్ సామాన్లు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయినాయి సార్. ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి దానివల్ల ఒకరు దయచేసి మాకు ఏదైనా అవకాశం ఉంటే చేయండి సార్. ఈ అటువంటి రకం అనేది వేస్తున్నా ఎల్ఏటి 751 ఈ రకం అనేది నేను ఏమిటి 4 ఏళ్ళ నుంచి వేస్తున్నాను సార్. మంచి పంట పండుతుంది. రైతుకు ఏదైనా లాభదాయకం బాగుంది. ఏదైనా పిక్చర్లో వేసుకున్నాం కాబట్టి మేము చూసినాం, గమనించినాం. ఎప్పటికేమో తెగులు కానీ తక్కువ, గాలి వానకు పడదు. రకం వెరైటీ బాగుంటుంది. మొక్కజొన్నకు పంటకాలం బాగుంది. ఇది ఇప్పుడు ఒక 10 రోజుల ముందుగా రాగలుగుతుంది. మంచి వెరైటీ ఇది. కాబట్టి మేము ఇదే వేస్తున్నాం సార్ 4-5 ఏళ్ళ నుంచి.